హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సింగసాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు చూసిన వీడియో ప్రతిదాని కింద కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ జొన్న రొట్టెలండి. చూసారా, జొన్న రొట్టె అయినా కూడా పూరీలాగా ఎంత బాగా పొంగిందో. ఇవి నేను ఎటువంటి స్పెషల్ క్వాలిటీ జొన్నలేం కాదండి, జనరల్గా డీమార్ట్లో దొరికే జొన్నలతోనే చేసిన రొట్టెలండి ఇవి. నాకైతే చపాతీ చేసే కంటే ఇలా జొన్న రొట్టెలు చేయడమే చాలా సింపుల్ అండ్ ఈజీగా అనిపిస్తుంది. అంతేకాదండి, జొన్న రొట్టెలు అనేవి హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారండి, ఇలా చూపించే విధంగా తడుముకున్న తర్వాత రొట్టె అనేది కరెక్ట్ సైజుకి వచ్చే వరకు తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాత పెనంపై వేసుకోవాలి. పెనంపై వేసాక వెంటనే ఒక తడి క్లాత్ తీసుకొని రొట్టె పైన ఇలా పూయాలన్నమాట. రొట్టెలు చేసేటప్పుడు స్టవ్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్ పైనే ఉంచాలండి, అప్పుడే రొట్టెలు బాగా కాలుతాయి. జనరల్గా రాయలసీమ సైడ్ వాళ్ళకి రొట్టెలు అన్నది పెద్ద కొత్త వంట ఏమీ కాదండి. జనరల్గా ప్రతి ఇంట్లో రోజుకు ఒకసారి మార్నింగో నైటో కంపల్సరీ చేసుకుంటారు. చాలా ఇళ్ళల్లో టిఫిన్స్కి చేసుకుంటే కొందరు ఇళ్ళల్లో డిన్నర్కి చేసుకుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు రొట్టెలు అనేవి కంపల్సరీగా ఉండేటట్టు చూసుకుంటారు. నాన్ వెజ్ కర్రీస్ ఒకటిలోకే కాదండి, వెజిటేబుల్ కర్రీస్లో కూడా రొట్టెలు చాలా బాగుంటాయి. పిండిని ముద్ద చేసుకున్న తర్వాత డస్టింగ్కి అట్లా పిండిని తీసుకొని పీటపై పరుచుకోవాలి. ఆ తర్వాత పొడి పిండిని మన 2 చేతులకు పూసుకొని రొట్టెని ఇలా పాముకుంటూ పెద్దగా చేసుకోవాలి. ఎక్కువ మందం తగ్గిన తర్వాత రొట్టెను బాగా తట్టుకోవాలి, పలుచగా అయ్యే వరకు తట్టుకోవాలి. నా వీడియోస్ చూసేవారందరికీ మరీ థ్యాంక్స్ అండి. ప్లీజ్ మరొకసారి నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.